హాయ్. ఇలా మల్టిపుల్ రిఫరెన్స్ వాల్యూస్ ఉన్నప్పుడు మనము VLOOKUP యూజ్ చేసి ఒక సింగిల్ వాల్యూ అయితే తెచ్చుకోగలమండి. ఓకే, లైక్ ఇక్కడ చూడండి, రాముకు VLOOKUP వేసి 2, 0 ఇచ్చినప్పుడు ఓన్లీ సింగిల్ వాల్యూ అంటే ఫస్ట్ వాల్యూ తీసుకుంటుంది. బట్ సెకండ్ వాల్యూ, థర్డ్ వాల్యూ, ఫోర్త్ వాల్యూ, అక్కడ రాము 4 టైమ్స్ ఉంది. బట్ సెకండ్ వాల్యూ, థర్డ్ వాల్యూ, ఫోర్త్ వాల్యూ తీసుకోవాలంటే సాధ్యం కాదు. సో అలా సాధించడానికి మనం VLOOKUPని ఎలా అప్లై చేయొచ్చో చూద్దామండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను రాము అని ఇచ్చాను. రాముకు సంబంధించిన 4 మొబైల్ నెంబర్స్ వచ్చాయి అనమాట. ఫోర్ టైమ్స్ ఉంది కదా, 4 మొబైల్ నెంబర్స్ ఉన్నాయి అనమాట. 4 మొబైల్ నెంబర్స్ వచ్చాయి. సో ఇక్కడ రాజు చూడండి, రాజువి 2 నెంబర్స్ ఉన్నాయి. ఓకేనా, 2 నెంబర్స్ వచ్చాయి. సో ఇది ఎలా చేద్దామండి, ఇది VLOOKUPని ఎలా అప్లై చేయొచ్చో చూద్దాం. ఓకేనా, ఓకే, దాన్ని అప్లై చేయడానికి మనం ఒక హెల్పర్ కాలం అయితే తీసుకుంటామండి. హెల్పర్ కాలంలో కౌంటిఫ్ అనేది ఫంక్షన్ యూజ్ చేయండి, కౌంటిఫ్. సో కౌంటిఫ్ ఇది H3 ఇచ్చేసి మళ్ళీ ఇన్వర్టర్ కోలన్ కొట్టగానే మళ్ళీ H3 వస్తుందండి. ఫస్ట్ H3 దగ్గర ఏం చేయాలంటే మనము లాక్ చేయాలి, ఫస్ట్ H3 లాక్ చేయాలి. ఇక్కడ కౌంటిఫ్ కామా వచ్చేసి H3 వరకు అనమాట. సో H3 అన్నప్పుడు రాము ఎన్నిసార్లు అంటే ఈ H3 నుంచి H3 వరకు రాము ఎన్నిసార్లు ఉందంటే 1 టైం ఉందని చెప్పి చూపిస్తుంది అనమాట. ఇది మనం ట్రాక్ చేసాం అనుకోండి, రాము సెకండ్ టైం అంటే ఇక్కడ నుంచి H3 నుంచి వెళ్ళి H3 అనేది లాక్ చేస్తాం కదా, H3 నుంచి H6 వరకు రాము ఎన్ని టైమ్స్ ఉన్నది చూపిస్తుంది అనమాట. ఓకేనా, సో ఇలా అనమాట. ఇలా చేసిన తర్వాత దానికన్నా ముందు లేదా వెనక మీకు నచ్చిన విధంగా అండ్ అని యూజ్ చేసి సో మళ్ళీ లేకపోతే దానికన్నా ముందు. ఓకేనా, ఒక్క నిమిషం. సో దాని తర్వాత అండ్ అని యూజ్ చేసి రాము అయితే ఇవ్వండి. ఓకేనా, రాము ఇచ్చేస్తే మనకి 1 రాము 2 రాము అలా వస్తుంది అనమాట. 1 రాజు 2 రాజు 2 రవి అని వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి యూనిక్ అయిపోయింది. యూనిక్ అయిపోయినప్పుడు ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే మనము ఏదైతే ఫార్ములా ఉందో ఫార్ములా ఏం చేద్దామంటే జస్ట్ VLOOKUP వేద్దామండి. VLOOKUP ఓపెన్ బ్రాకెట్ లుకప్ వాల్యూ వచ్చేసి రాము కదా. సరే ఇక్కడ రాము లేదు, దానికన్నా ముందు 1 ఉంది కదా. సో మనము 1 అని రాసేసి అండ్ అని రాసేసి రాము అని రాయొచ్చు. ఓకే, సో ఇలా రాయొచ్చు. బట్ మాకి ఎన్ని వాల్యూస్ ఉంటే 1, 2, 3 అని రాసుకోవడం కష్టం కదా. 1కి కూడా నేను ఒక ఫార్ములా ఇస్తున్నాండి. దానికి ఏమొస్తున్నా అంటే కాలమ్స్, COLUMNS కాలమ్స్ వచ్చేసి ఓపెన్ బ్రాకెట్. సో జస్ట్ ఏదైనా ఒకటి మనకు అవసరం లేని ఒకటి తీసుకుందామండి. ఇక్కడ తీసుకొని సేమ్ మళ్ళీ కొలన్ కొట్టేస్తాం అనుకోండి, L7 to L7 వస్తుంది. సో L7 దగ్గర లాక్ ఇచ్చేయండి. లాక్ ఇచ్చేస్తే మనం కాలమ్స్ అంటే L7 నుంచి L7 వరకు ఎన్ని కాలమ్స్ ఉన్నాయంటే 1 కాలమ్ అని చూపిస్తుంది. ఇది డ్రాగ్ చేసినప్పుడు మనం L7 to L18 అవుతుంది. అప్పుడు 2 కాలమ్స్ అని అంటే మనం డ్రాగ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఫార్ములా అయితే చేంజ్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ మనకి L9 కూడా ముందు ఒక లాక్ $, ఇవ్వండి. సో లుకప్ వాల్యూ వచ్చేసి మనకి ఇప్పుడు ఏంటంటే 1 రాము అంటే 1 కాలమ్స్ ఏంటి 1 అవుతుంది. అండ్ రాము అంటే 1 రాము అనేటప్పుడు ఇది లుకప్ చేస్తుంది. ఓకేనా, కామా ఇచ్చేసి లుకప్ అరే వచ్చేసి ఇదనమాట. ఓకేనా, లుకప్ అరే దీన్ని లాక్ చేయండి. లాక్ చేసేసి కామా ఇది మనకు కావాల్సిన మొబైల్ నెంబర్ అనేది థర్డ్ కాలంలో ఉంది. సో 3, 0. ఓకేనా, సో క్లోజ్ చేయండి. క్లోజ్ చేస్తే మనకి కావాల్సిన ఫార్ములా అయితే వచ్చేసిందండి. ఇక్కడ మనకు కావాల్సిన ఫార్ములా వచ్చేసింది. సో దీన్ని డ్రాగ్ చేస్తాం అనుకోండి మనము. ఒక సెకండ్, రైట్, ఇక్కడ చూడండి కావాల్సిన ఫార్ములా అయితే వచ్చేసింది కదా. మళ్ళీ ఒకసారి చూడండి. సో కాలమ్స్ L17 to L17 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎన్ని కాలమ్స్ అనేది అంటే 1 కాలమ్. ఇది డ్రాగ్ చేసినప్పుడు L18, L19 వస్తుంది. అప్పుడు 1, 2, 3, 4 వస్తుంది. సో 1 and L9 రాము 1 and రాము వచ్చేసి మనకి లుకప్ వాల్యూ అనమాట. 1 and రాము ఇక్కడ ఉంది కాబట్టి దాని లుకప్ వాల్యూ మొబైల్ నెంబర్. ఓకేనా, ఎంటర్ కొట్టగానే ఆ మొబైల్ నెంబర్ అయితే ఫస్ట్ వస్తుంది. ఇక్కడ రాగానే 2 రాము వస్తుంది. ఓకేనా, ఇక్కడ చూడండి కాలమ్స్ L7 to M7 చూస్తుంది. ఎన్ని కాలమ్స్ అనేది రెండు కాలమ్స్ అనమాట. సో అలా అనమాట. ఓకేనా, ఇది ట్రాక్ చేసినప్పుడు మనకి ఆటోమేటిక్గా సో అతనికి అయితే ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అన్ని నెంబర్స్ వరకు వస్తాయి. అతనికి ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అన్ని నెంబర్ వరకు వస్తాయి. ఇంకా ట్రాక్ చేస్తుంటే ఒకవేళ నెంబర్స్ లేవనుకోండి, ఒక 4 టైమ్స్ ఉందనుకుంటే ఎన్ని వస్తుంది. సో మనకు ఎన్ని వచ్చినప్పుడు ఎంటీ రావాలనుకుంటే దానికన్నా ముందు ఇఫ్ ఎన్ఏ పెట్టామనుకోండి. ఇఫ్ ఎన్ఏ కామా లాస్ట్కి కామా ఇన్వర్టర్ కామర్స్ ఎంటీ ఇన్వర్టర్ కామర్స్ పెట్టేస్తే ఒకవేళ అది ఎన్ని వచ్చింది అనుకోండి, అది ఎంటీ కావాలని దాని మీనింగ్ అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం డ్రాగ్ చేసినప్పుడు
ఎన్ని వచ్చినప్పుడు ఎంటీ అవుతుంది. ఓకేనా, ఫోర్ మొబైల్ నెంబర్స్ అయితే వచ్చాయి. దీన్ని మనం కంట్రోల్ డి కొట్టేస్తే దానికి సంబంధించిన రాము యొక్క సంబంధించిన 4 నెంబర్స్, రాజు యొక్క సంబంధించిన 2 నెంబర్లు. ఒకవేళ వేణు ఉందనుకోండి, వేణు 1 నెంబర్ ఉంది కాబట్టి 1 నెంబర్ వచ్చింది. ఓకేనా, రవి సో మనకు 2 నెంబర్లు. ఇలా అయితే మనం VLOOKUP మల్టిపుల్ డూప్లికేట్ వాల్యూస్ ఉన్నప్పుడు అయితే, డూప్లికేట్ రిఫరెన్స్ ఉన్నప్పుడు వాటి వాల్యూస్ అయితే మనము తెచ్చుకోవచ్చు అనమాట. ఓకే.